హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ సిన్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే, జీవితంలో ప్రతి వాళ్ళకి కష్టాలు, సుఖాలు, కష్టం వెనకాల సుఖం ఉంటుందని చెప్తారు కదా. కానీ భగవంతుడు కష్టాలు ఇచ్చాడంటే దానివల్ల మనకి కొంచెం ఏంటంట జ్ఞానం అనేది కలిగేలాగా, కనువిప్పు అంటారు చూడండి, అలాగా ఏదైనా సరే ఇది మంచి ఇది చెడ్డ అని తెలిసేలాగా కష్టాలు ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత సుఖపడతారు. సుఖాలు ఎలా ఉంటాయంటే, ఇంకా మనకి ఎవరో అవసరం లేదు, మనం ఎంతో శుభ్రంగా ఉంటున్నాం, బాగున్నాం కదా అనుకునే విధులు ఉంటాయి. ఎప్పుడైనా సరే కష్టం వెనకాల సుఖం వచ్చిందంటే జీవితంలో చాలా డెవలప్ అవుతారు. అలా కాకుండా సుఖం శుభ్రంగా హ్యాపీగా అనుభవించే జీవితం, కష్టం అనేది స్టార్ట్ అయిందనుకోండి, దాన్ని తట్టుకునే శక్తి చాలా కష్టం. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే, కష్టం ఇచ్చినా సుఖం ఇచ్చినా ఏదైనా ఒక దాన్ని ఏంటంటారు, ఒక రోడ్డు, మంచి రోడ్డు చెడు రోడ్డు అని ఎలాగుంటాయో, బాగోవు కదా కొన్ని రోడ్లు, బాగోవు కదా, అలాగే కష్టం వచ్చినా సరే మనకి కొన్ని మంచి బుద్ధి, కొంచెం ఆలోచించే విధానం, మంచిగా ఆలోచించే వాళ్ళకంటే ముందే చెప్తున్నాను, మంచిగా ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అని చెప్తారు కదా. అలాగే మనం నడిచే విధానం బట్టి మన జీవితం వెళుతుందన్నమాట. ఇంకెంతసేపు ఆ సూయితోనూ మనకేంట్లో ఎలాగలో బతికేయచ్చు, ఏముందిలే ఇందులోనూ మనకి వెనకాల అది ఉంది కదా ఇది ఉంది కదా అని ఆలోచిస్తే అట్లా అలాంటి వాళ్ళు డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా కష్టం వచ్చింది అంటే దానికి దారి అనేది కూడా భగవంతుడే చూపిస్తాడు. కాబట్టి మన ఆలోచన విధానం మంచిగా ఉంటే అన్నీ మంచిగానే ఉంటాయి. అవునంటారా కాదంటారా? నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.